అందరికీ నమస్తే. బుల్ల బుల్ల వర్షాలు అసలు ఆగకుండా కొడతానే ఉన్నాయి కదా వర్షాలు. గింత వర్షాలు కొడుతూ ఉంటే ఇక దగ్గులు, సర్దులు కాకుండా ఎట్లుంటది? ఇక వీటిలల్ల పొద్దుగాల రోజు లేసి పని చేసేటోళ్ళకైతే రేజ్ రోజు ఏదో ఒకటి అయితానే ఉంటుంది. జ్వరమొచ్చుడు, ఇక దగ్గు, సర్దని ఇట్లా. అసలు ఏది వండుకొని తిన్నా కూడా మన నోటికి రుచి అనేది తెలవదు. ఇది ఇంత వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే పోయిన ప్రాణం లేసొచ్చినట్టు అవుతుంది కదా. అందులో మన తెలంగాణలో ఉన్న పచ్చళ్ళ టేస్టే వేరు. అట్టి టమాటా పచ్చడి కానీ, టమాటా పల్లీల పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి, ఇక కొంచెం ఇంతంత వేడి వేడి అన్నంలో ఇంతంత పచ్చడి వేసుకొని 2 చుక్కలు నూనె పోసుకొని తింటే ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది కదా. సో అట్లా ఇప్పుడు ఒకసారి కొత్తిమీర టమాటా పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాం. ఇక ముందు పొయ్యి మీద కంచుడు పెట్టేసుకొని ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినప్పప్పు వేసుకోవాలి. ఆ రెండు గోలినాక అది తీసి మనం పక్కన పెట్టేసుకొని మనం కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు మంచిగా గోలించుకోవాలి. కొంచెం కారంగా తింటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన నోటికి కూడా మంచిగా టేస్ట్ తెలుస్తుంది. అందులో మనం కారంలో ఎక్కువనే తింటాం కదా. ఇక మంచిగా పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోనే మనము మళ్ళీ టమాటాలు కొంచెం నూనె పోసుకొని అలా టమాటాలు కూడా మంచిగా గోలించుకోవాలి. గోలించడం అంటే మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కొంచెం నూనెలో ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. అట్టిగా ఉడకబెట్టిన దానికంటే కొంచెం నూనెలో అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇక మనకి టమాటాలు ముందే జప్పని ఉడకాలంటే ఎట్లాగైనా ఉప్పు వేసుకోవాల్సిందే కదా. అందులో దొడ్డుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. మన ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళలో కూరలల్లో దొడ్డుప్పు వేస్తే ఆ టేస్టే వేరు అసలు. మంచిగా ఉంటుంది. సో ఇక టమాటాలు ఉడికినాక కొంచెం దొడ్డుప్పు వేసేసి దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు వేసి, ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తే కూడా మంచిగా ఉంటుంది. కొన్ని ఎల్లిపాయలు వేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి గింతంత చింతపండు వేయాలి. ఎక్కువ చింతపండు వేయద్దు. ఎట్లాగూ టమాటాలు పుల్లగానే వస్తున్నాయి ఇప్పుడు. ఇక కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. మస్తు అగ్గు కూడా ఉంది కొత్తిమీర ఇప్పుడు మంచిగా. ఇట్లాంటి టైంలో కొంచెం ఎక్కువ పచ్చడి నూరుకొని పెట్టుకుంటా కూడా ఉంటుంది. మరి ఎక్కువ రోజులు కాకపోయినా కూడా మంచిగా ఒక నెల రోజుల మందమైనా లేదో 15 రోజుల మందమైనా మనకు సరిపోతుంది. ఒక్కసారి కొంచెం టమాటాలు, కొత్తిమీరలు తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకుంటే. కొత్తిమీర కూడా వేసేసుకొని ఆ రెండు మంచిగా ఉడికించుకున్నాక నూనె మాత్రం కంపల్సరీ పోయాలి. అట్టి నీళ్ళల్లో ఉడికించవద్దు. నూనె పోస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా కొత్తిమీర అదంతా ఉడికినాక ఇక పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనము ఇవి దించేసుకొని మొత్తం చల్లారాలి. మిక్సీ పట్టే ముందు ఇక కొంచెం ఇట్లా మంచిగా ఉడికి పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ మిక్సీలో మనం వేయించుకున్నాయి. ఎప్పుడైనా సరే పచ్చడి పట్టుకునేటప్పుడు మనం అన్నీ కలగూరు గంపలాగా ఒకేసారి వేయకుండా ముందు మిక్సీలో మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, పప్పులును పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ పట్టుకోవాలి. ఫస్ట్ పట్టుకుంటే మంచిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి పడితే అది కొంచెం పిండి పిండిలాగా అవుతుంది అన్నట్టు. ఇక పచ్చిమిరపకాయలు ఇవన్నీ పట్టుకున్నాక ఇప్పుడు మనము చల్లారిన టమాటాలను కొత్తిమీర ఉంది కదా ఆ ఉడకబెట్టుకుని తీసి ఇట్లా బాగా మెత్తగా కాకుండా కొంచెం మనం రోట్లో ఎట్లయితే వస్తుందో ఆ ఫీలింగ్ రావాలంటే ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అట్లయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఎంత బాగుంటుందో అద్భుతంలాగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.